హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ యూనిట్ 2కి సంబంధించి ద సెకండ్ చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్రెషన్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్. సో ఈ టాపిక్లో మనకు అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్సే కానీ మనకి చాలా ఈజీగా ఉంటాయి. సో అందులో మీకు ఎక్కడ డిఫికల్టీ ఉండదు, బికాస్ థియరీ పార్ట్ చాలా తక్కువగా యూజ్ చేస్తూ మీరు ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవచ్చు, బికాస్ అన్నీ కూడా ప్రాక్టికల్ వేలో ఉంటాయి. సో మనం టాపిక్ వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అవన్నీ కూడా మాకు సపోర్ట్ని ఇస్తాయి. సో దెన్ గోయింగ్ టు ది టాపిక్, ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. అసలు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనం ఏదైనా ఒక టర్మ్ అనేది మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x+y అనేది ఒక ఎక్స్ప్రెషన్. స్టేట్మెంట్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అయినా, అంటే మీరు కంప్లీట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇచ్చే స్టేట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి స్టేట్మెంట్స్లోకి వస్తాయి. కానీ ఎక్స్ప్రెషన్కి వచ్చేసరికి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మనకి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్స్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్. సో ఆ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నామో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, ఎనీథింగ్. సో ఇప్పుడు అర్థమెటిక్ ఎవాల్యూషన్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ పరంగా కంప్యూటర్ సైడ్ మనం యూజ్ చేయడం జరుగుతుందో అక్కడ నుంచి మనకు కంప్లీట్గా చాలా ఎక్కువగా కంప్యూటర్స్తో యాక్సెస్మెంట్ అనేది, వాటి యొక్క యూజ్నెస్ అనేది మనం చాలా ఇంక్రీజ్ చేసుకోగలిగాం. బికాస్ ఎప్పుడైతే మనకి మ్యాథమెటికల్ మిక్సింగ్ అనేది చేసుకున్నామో మనం ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికోసం అర్థమెటిక్ ఎవాల్యూషన్ అనేది వన్ ఆఫ్ ద మోటివేషన్ ఫర్ ది కంప్యూటర్స్. మీకు ఎక్కడైనా కూడా మ్యాథమెటిక్స్ కాంబినేషన్ అనేది కంపల్సరీ మనకి ప్రోగ్రామింగ్లో వస్తుంది. సో అలానే ప్రోగ్రామింగ్లో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి టోటల్గా ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆపరేటర్స్, ఆపరెంట్స్, పెరాన్సిస్, ఫంక్షన్ కాల్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో జనరల్లీ మనకి మ్యాథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే 2+3 అని చెప్పి, అలానే 5×2 ఇలా మనం ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ కింద తీసుకుంటాం. బట్ కంప్యూటర్ సైడ్ వచ్చేసరికి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఏమేమి ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటాము అంటే కంపల్సరీగా 2 ఆపరెంట్స్ కావాలి, 1 ఆపరేటర్ కావాలి. ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయాలి అంటే 2 ఆపరెంట్స్ ఆర్ మోర్ దాన్ 2 ఆపరెంట్స్ కావాలి, అలానే ఆపరేటర్ కావాలి. అప్పుడే అది ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేషన్లోకి వస్తుంది. అదే మనం ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్లో చెప్పుకున్నాం. అలానే నేను ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్స్లో చెప్పినట్టుగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద మెయిన్ కాన్సెప్ట్ టోటల్ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అది ప్రీవియస్ ఓల్డ్ ప్యాటర్న్ అయినా అవ్వనివ్వండి, లేదు లేటెస్ట్ లాంగ్వేజెస్ అయినా అవ్వనివ్వండి, టోటల్గా ఆల్ ప్యాటర్న్స్ లాంగ్వేజెస్లో అసలు ఈ కాన్సెప్ట్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం ఫేస్ చేస్తున్నాం, ఇవి నేర్చుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అనే కాన్సెప్ట్తోనే మనకి ఈ ప్రిన్సిపల్స్ అనేవి మనం నేర్చుకుంటున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అంటే, ఎక్స్ప్రెషన్లో మీకు ఏమేమి రాకుండా మీరు ప్రోగ్రామింగ్ కోడింగ్ డెవలప్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ ఆపరేటర్ ప్రెసిడెన్సీ రూల్స్, ఆపరేటర్ అసోసియేటివిటీ రూల్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, టైప్ మిక్సింగ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి జనరల్ ఇష్యూస్. అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ టర్మినాలజీస్, అవేంటి అనేది మనం చూద్దాం. బట్ ఈ టాపిక్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే ఇందులో వచ్చే ఇష్యూస్ ఇవి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నేను కమింగ్ ఆల్ టాపిక్స్లో మనకి ఈ టాపిక్స్ కవర్ అవుతాయి. సో దెన్ ఆపరేటర్స్, మనకి అసలు ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, అందులో కేటగిరీస్ ఏంటి, ఎందుకు అంటే మనకి ఎక్స్ప్రెషన్లో 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. దట్ ఈజ్ యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, టర్నరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే ఓన్లీ 1 ఆపరెంట్, దట్ ఈస్ ఎక్స్క్లమేటరీ సింబల్ అని చెప్తాం. బైనరీ ఆపరేటర్ అంటే మైనస్, ప్లస్, ఆస్ట్రిక్, స్లాష్ అండ్ పర్సంటేజ్. టర్నరీ ఆపరేటర్ అంటే కండిషనల్ ఆపరేటర్లా క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్. సో దీనే 3 ఆపరెంట్స్ అంటాం, 2 ఆపరెంట్స్, 1 ఆపరెంట్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇప్పుడు ద నెక్స్ట్ వన్, ఆపరేటర్ ప్రెసిడెన్స్ రూల్స్. ఆపరేటర్ ప్రెసిడెన్స్ రూల్స్ అనేది యాక్చువల్గా మీరు థియరీగా మెన్షన్ చేయాలి. కానీ మీరు థియరీగా రాయాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని చెప్తాను. దీన్ని మీరు థియరీగా కన్వర్ట్ చేసుకుని విత్ ఎగ్జాంపుల్తో రాస్తే మీకు ఇంకా మంచి మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ప్రెసిడెన్స్ రూల్స్ అనేవి ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఆ ప్రెసిడెన్స్ రూల్స్ ఏంటి అంటే మనకి కొన్ని ఆప్షన్స్, కొన్ని సింబల్స్ని వాళ్ళు ప్రెసిడెన్స్గా, అంటే ముందుగా ఏది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవ్వాలి, మీకు మిక్సింగ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది, అందులో ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవ్వాలి అనేది మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద పెరాన్సిస్, యూనరీ ఆపరేటర్స్,
ఆస్ట్రిక్, డబుల్ ఆస్ట్రిక్, ఆస్ట్రిక్, స్లాష్ అండ్ ద లాస్ట్ ప్లస్ మైనస్. ఈ ఫార్మాట్లో మనల్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోమంటున్నారు. సో ముందుగా ఈ టాపిక్కి ముందు జనరల్గా మనకి ఆపరేటర్ రూల్స్లో బాడ్మస్ అని చెప్పి ఫస్ట్ ఒకటి నేర్చుకుంటాం. ఇది జనరల్గా అందరికీ తెలుసు, కానీ ఇది జస్ట్ మైండ్లో పెట్టుకోండి. బాడ్మస్ అంటే బ్రాకెట్, ఆఫ్ అంటే ఇలా బ్రాకెట్స్ టైప్లోనే మనం ఆఫ్ అని తీసుకుంటాం. డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనకి ఉన్న ఎక్స్ప్రెషన్స్లో బ్రాకెట్స్ అనేవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే బ్రాకెట్స్లో ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్, అది కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాకెట్స్. నెక్స్ట్ వన్ డివిజన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మల్టిప్లికేషన్, ఆఫ్టర్ దట్ ఎడిషన్, ఆఫ్టర్ దట్ సబ్ట్రాక్షన్. సేమ్ అలానే మనకి ఇక్కడ పెరాన్సిస్ అనేది ఫస్ట్ ప్లే రోల్. అండ్ ద యూనరీ ఆపరేటర్ ఇందాక మనం చూపించాం. నెక్స్ట్ డబుల్ ఆస్ట్రిక్, ఆస్ట్రిక్, స్లాష్ అండ్ ద లాస్ట్ ప్లస్ మైనస్. సేమ్ మనకి ఇచ్చిన షార్ట్ కట్ రూల్ ప్రకారమే. ఇది జనరల్గా మనకి బయట మనం నార్మల్గా మన లైఫ్లో షార్ట్ కట్స్లో మనం చెప్పుకుంటాం, కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి హై ప్రయారిటీ, లో ప్రయారిటీ అని చెప్పి ఉంటాయి. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 5 + 4 × 6. మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి, 3 ఆపరెంట్స్ ఉన్నాయి. డోంట్ కన్ఫ్యూజ్ ద టర్మినాలజీస్. 5, 4, 6 అనేవి ఆపరెంట్స్, ప్లస్ ఆస్ట్రిక్ అనేవి ఆపరేటర్స్. సో ఇక్కడ లీస్ట్ ప్రయారిటీ మనకి లోయర్ ప్రయారిటీ ప్లస్, ఆస్ట్రిక్ వచ్చేసరికి కంపారిటివ్లీ ప్లస్, ఆస్ట్రిక్ అనేది హై ప్రయారిటీలో ఉంది. ఓకే, ద టాప్ మోస్ట్ ప్రయారిటీ అయితే కాదు, కానీ ఉన్న ప్రయారిటీస్ ఆపరేటర్స్లో మనకి హైయెస్ట్ ప్రయారిటీ ఆస్ట్రిక్ ఉంది, అంటే మల్టిప్లికేషన్కి ఉంది. సో ఫస్ట్ పెర్ఫార్మ్ ద 4 × 6, that is 24. Then 5 + 24, total 29 is the result. So operator precedence means we are performing the expressions based on operators priority. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఆపరేటర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్నే మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ రూల్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇందాక మనం ఇష్యూస్ చెప్పుకున్నాం, ఏదైతే మనం ప్రీవియస్గా ఇందాక డిస్కస్ చేసామో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో, దానికి సంబంధించిన ద ఫస్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఆపరేటర్ అసోసియేటివిటీ రూల్స్. సో ఇది కూడా ఒక ఆర్డర్లో మనం అడ్జసెంట్ ఆపరేటర్స్లో ఏది ముందు సేమ్ ప్రెసిడెన్స్ లెవెల్లో ఉంది అనేది మనం చూసుకుందాం. అంటే హై లెవెల్ ఉంది, లో లెవెల్ ఉంది, కానీ 2 ఆపరేటర్స్ ఇచ్చారు మీకు. 2 ఆపరేటర్స్ కూడా హై లెవెల్లోనే ఉన్నాయి, లేదు 2 ఆపరేటర్స్ కూడా లో లెవెల్లోనే ఉన్నాయి. అంటే సేమ్ లెవెల్లో ఉన్న ఆపరేటర్స్ మీకు ఎక్స్ప్రెషన్లో ఇస్తే ఏం చేయాలి? అది ఏంటి అంటే అసోసియేటివిటీ రూల్స్ని బేస్ చేసుకుంటాం. దట్ ఈజ్ అసోసియేటివిటీ రూల్స్లో లెఫ్ట్ టు రైట్ ఫర్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే ఎప్పుడైతే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఎక్స్ప్రెషన్లో సేమ్ లెవెల్లో ఉన్నాయో అప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ అనేది పెర్ఫామ్ చేస్తాం. బికాస్ డిఫరెంట్ లెవెల్ అనుకోండి, ఫస్ట్ హై ప్రయారిటీ తీసుకుంటాం, నెక్స్ట్ లో ప్రయారిటీ తీసుకుంటాం, బట్ సేమ్ ప్రయారిటీలో ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ అనేది పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ అయితే రైట్ టు లెఫ్ట్ పెర్ఫామ్ చేస్తాం. సమ్ టైమ్స్ యూనరీ ఆపరేటర్స్ ఉంటే అసోసియేటెడ్ రైట్ టు లెఫ్ట్ పెర్ఫామ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను మళ్ళీ. 10 / 5 × 4. యాక్చువల్గా మీకు మాడ్యులో డివిజన్ అండ్ ఆస్ట్రిక్ వచ్చేసరికి సేమ్ ప్రయారిటీలో ఉన్నాయి. సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడు మరి ఏది ఫస్ట్ పెర్ఫామ్ చేయాలి అంటే మీకు ఎక్స్ప్రెషన్లో ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ నుంచి రైట్ సింబల్స్ అనేవి పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సింబల్ ఏది ఉన్న రెండిట్లో స్లాష్, దట్ ఈస్ 10 / 5 is 2, 2 × 4 వచ్చేసరికి 8. సో 8 ఈజ్ ద ఆన్సర్. దీన్నే మీరు వేరేలాగా చేయాలనుకోండి, 5 × 4 20, 10 / 20 అంటే 1/2, దట్ ఈస్ 0.5. అలా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కంపల్సరీ ఈ ఆపరేటర్స్ మీద మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డెఫినెట్గా ఒక ఆప్షన్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, సో దానికోసం మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇది మనకి ఏ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కూడా మనకి యూస్ఫుల్. సో ద నెక్స్ట్, దిస్ ఈజ్ ఆపరేటర్ అసోసియేటివిటీ రూల్స్. అండ్ ద థర్డ్ వన్ ఆపరెండ్ ఎవాల్యుయేషన్ ఆర్డర్. సో ఆపరెండ్ ఎవాల్యుయేషన్ ఆర్డర్ ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్స్, కాన్స్టెంట్స్, పారెంథరైజ్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి టోటల్ 4 పాయింట్స్ చూసుకుందాం. సో వేరియబుల్స్ అనేది ఏం చేస్తుంది, మెమొరీలో నుంచి మనకి వాల్యూని ఫెచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు x = 6 తీసుకున్నారు. x = 6 తీసుకున్నప్పుడు యాక్చువల్గా మీరు xనే యాక్సెస్ చేస్తున్నారు కోడింగ్లో. అంటే మీరు ప్రింట్ ఆఫ్
ఎక్స్ అంటారు. వాట్ ఈజ్ ఎక్స్ మనకి ఎలా తెలుస్తుంది అంటే వెంటనే ఆ వేరియబుల్ ఏం చేస్తుంది, మెమొరీలో ఆ వేరియబుల్లో ఏం స్టోర్ చేసాము, ఎక్స్లో ఏం స్టోర్ చేసాము అనేది తీసుకొస్తుంది. సో దట్ ఈస్ ద ఫెచింగ్ ద వాల్యూ ఫ్రమ్ ది మెమొరీ. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏం చేస్తాయి, ఎప్పుడూ కూడా ఒకే నెంబర్తో ట్రావెల్ అవుతుంటాయి. సమ్ టైమ్స్ ఏ ఫెచ్ ఫ్రమ్ మెమరీ, సమ్ టైమ్స్ ద కాన్స్టెంట్ ఈజ్ ఇన్ ద మెషిన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్. సో కొన్ని మెషిన్ లాంగ్వేజ్లోనే మనం ఏదైతే కోడింగ్ నేర్చుకుంటున్నామో అందులోనే ఫిక్స్డ్గా ఆ వాల్యూని ఇచ్చేస్తారు. సమ్ టైమ్స్ మనం ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లో కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి సి లాంగ్వేజ్లో ఎలా అయితే డిక్లేర్ చేసుకుంటామో సేమ్ అలానే డిక్లేర్ చేసుకుంటాం. నెక్స్ట్ పెరాంథరైజ్డ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎవాల్యుయేట్ ఆల్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్ ఫస్ట్. ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్ మనం ఫస్ట్ ఏదైతే ఆ ఎక్స్ప్రెషన్లో ఇచ్చామో వాటిని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కేస్ అనేది ఏంటంటే ఆపరెంట్ ఈజ్ ఏ ఫంక్షన్ కాల్. ఈజ్ వెన్ an ఆపరెంట్ ఈజ్ ఏ ఫంక్షన్ కాల్. సో ఒక ఆపరెంట్ అనేది ఎప్పుడైతే ఫంక్షన్ కాల్లో ఉందో అది కూడా ఒక ఫంక్షన్ కాల్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రీవియస్గా చూసినవన్నీ ఆపరేటర్ రిగార్డింగ్ అయితే ఈ రూల్స్ వచ్చేసరికి మనకి ఆపరెంట్స్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో వచ్చే ఇష్యూస్. అంటే ఇవి తెలిస్తేనే మనం కరెక్ట్గా వాటిని సొల్యూషన్ అనేవి మనం తీసుకోగలుగుతాం. సో పొటెన్షియల్స్ ఫర్ ది సైడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, మనం ఏం చేస్తాం పెర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ నేను ఇచ్చిన కంటెంట్కి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ x = 5 అనేది నేను డిక్లేర్ చేశాను. ఓకే ఫైన్. నెక్స్ట్ y = x × డిస్ప్లే ఆఫ్ x అన్నాను. సో ఇక్కడ డిస్ప్లే ఆఫ్ 5 అని చెప్పి నేను కాల్ చేసినప్పుడు దాన్ని దేంతో యాక్సెస్ చేస్తున్నాను, అగైన్ సేమ్ సింబల్ ఎక్స్తో యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే పర్వాలేదు. నెక్స్ట్ నేను ఇక్కడ సమ్ ఆఫ్ 5 అని చెప్పి కాల్ చేశాను. నేను ఇక్కడ సమ్ అనే ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ సమ్కి సంబంధించి వచ్చిన వాల్యూతో +1 యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు ఇక్కడికి ఈ టోటల్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది. బట్ వాట్ ఈజ్ ఎక్స్ ఇన్ ప్రీవియస్ కోడింగ్ 5. ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి క్లారిటీ మిస్ అవుతుంది. సో ఇలా ఒకే స్టేట్మెంట్లో సేమ్ వాల్యూ యూజ్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్స్ ఫర్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఆపరేటర్ ఓవర్లోడెడ్. ఆపరేటర్స్ ఓవర్లోడెడ్ మీన్స్ మనకి ఆపరేటర్స్ ఓవర్లోడెడ్, ఫంక్షన్ ఓవర్లోడెడ్ అండ్ 2 కాన్సెప్ట్ ఉంటాయి. అసలు వాట్ ఈజ్ ఓవర్లోడింగ్? మీకు నేమ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. సేమ్ ఇదే నేమ్తో నేమ్ ఆఫ్ అని అనదర్ ఫంక్షన్ తీసుకున్నాం. మీరు నేమ్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ని కాల్ చేశారు. ఈ 2 ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలి? 2 నేమ్స్ సేమే. మీ క్లాస్లో రమేష్ అనే నేమ్తో 2 ఉన్నారు. ఒక ప్యూన్ వచ్చో మీ పేరెంట్ వచ్చారని చెప్పో రమేష్ అనే పర్సన్ని కాల్ చేశారు. సో ఆ రమేష్ అనే పర్సన్ ఇద్దరిలో ఎవరు వెళ్ళాలి? 2 సేమ్ నేమ్స్ కంటైన్ చేయడం వల్ల మనకి ఎవరు వెళ్ళాలి అనేది అర్థం కాదు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏం అక్కరైంది అంటే ఓవర్లోడింగ్ అక్కరైంది. సో వాట్ ఈజ్ ఓవర్లోడింగ్? ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ ఫర్ మోర్ దాన్ 1 పర్పస్. అంటే ఒకే ఆపరేటర్ ఆర్ మోర్ దాన్ 1 ఆపరేటర్ ఒకదానికన్నా 2 ఎక్కువ పర్పసెస్ అనేవి మనం యాక్సెస్ చేసినప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది మనకి అక్కరవుతుంది. సో ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్కువగా కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. సో అలాంటి ఎర్రర్స్ని మనం ఫేస్ చేస్తాము. అండ్ రీడబిలిటీ అంటే కరెక్ట్గా ప్రాపర్గా రీడ్ చేసేటప్పుడు సిస్టమ్ కానీ ఏదైనా కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాయి. అలాగే వీటిని అవాయిడ్ చేసుకోవడం కోసం అంటే ఈ ఆపరేటర్స్ ఏవైతే అవాయిడ్ చేసుకోవాలంటే మనం కొత్తగా కొన్ని ఆపరేటర్స్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేసుకుంటే కనుక వీటిని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్కల్లో డివిజన్ ఆపరేషన్కి ఇంటిజర్కి డివిజన్ ఆపరేషన్కి డిఐవి అనే ఒక టర్మ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేశారు. సో పాస్కల్లో అలాంటివి ఏంటంటే కొన్ని మనం ఓవర్లోడ్ అవ్వకుండా ఈజీగా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్ కన్వర్షన్. వాట్ ఈజ్ టైప్ కన్వర్షన్? టైప్ కన్వర్షన్ అంటే మీరు వాట్ ఈజ్ డేటా టైప్? మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో దాన్ని టైప్ చెప్పేదాన్ని డేటా టైప్ అంటున్నాం. ఈ టైప్ని కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసేటప్పుడు మనకి లార్జ్ డేటా టైప్స్ ఉంటాయి, స్మాల్ డేటా టైప్స్ ఉంటాయి. సో లార్జ్ డేటా టైప్స్ అండ్ స్మాల్ డేటా టైప్స్ 2 థింగ్స్లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నారోయింగ్ అండ్ వైడ్నింగ్ అని చెప్పి అంటారు. దీన్నే టైప్ కన్వర్షన్కి అనదర్ నేమ్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్ అని కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్లోట్ హ్యావింగ్ 4 bytes ఆఫ్ మెమొరీ అండ్ ద ఇంటిజర్ హ్యావింగ్ 2 bytes ఆఫ్ మెమొరీ. అంటే లార్జ్ డేటా టైప్ యొక్క సైజు నుంచి స్మాల్ డేటా టైప్కి మీరు కన్వర్ట్ చేస్తే దాన్నే మనం నారోయింగ్ అంటాం.
ఓకే, ఇక్కడ ఇంట్ అనేది 2 బైట్స్, ఫ్లోట్ అనేది 4 బైట్స్. అంటే 2 బైట్స్ నుంచి 4 బైట్స్కి, అంటే స్మాల్ నుంచి లార్జ్కి మీరు కన్వర్ట్ చేయాలి అనుకుంటే దాన్ని వైడ్నింగ్ అంటాం. అంటే ఆల్రెడీ నేను ఇది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఎక్స్ అనే దాన్ని ఒక ఇంటీజర్ నెంబర్ కింద డిక్లేర్ చేశారు. బట్ మీరు ఫోర్స్ఫుల్గా ఏం చేశారు అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 + 3.2 అని చెప్పి యాడ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 8.2 అవుతుంది. కానీ ఎక్స్లో మనం ఏం వాల్యూ స్టోర్ చేయాలి, ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఫ్లోటింగ్ వాల్యూ స్టోర్ చేస్తున్నారు. ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఇంటీజర్ టైప్ మీన్స్ ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ 2 bytes ఆఫ్ మెమరీ, బట్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ 4 bytes ఆఫ్ మెమరీ. సో దట్ ఈస్ వైడ్నింగ్. దీనికి రివర్స్ పొజిషన్ కనుక మీరు పెర్ఫామ్ చేస్తే దాన్ని మనం నారోయింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ద నెక్స్ట్ మనకి అలానే ఇక్కడ మిక్స్డ్ మోడ్ అండ్ కోయిర్కాన్ అని చెప్పి మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ దీన్ని డిఫరెంట్గా కాల్ చేస్తారు. సో మీకు అక్కడ ఏది యూస్ఫుల్గా కాల్ చేస్తారో దాన్ని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో మిక్స్డ్ మోడ్ వచ్చేసరికి మనకి 2 థింగ్స్ని మనం ఎక్స్ప్రెషన్లో మిక్స్ చేస్తాం. వాట్ ఈస్ 2 థింగ్స్, వాట్ ఆర్ ద 2 థింగ్స్, ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్. ఈ 2 థింగ్స్ మిక్స్ చేశాను నేను ఇక్కడ, అంటే 5 + 3.2. సో ఈ 2 థింగ్స్ డిఫరెంట్ టైప్స్ని మిక్స్ చేసినప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ అయితే దాన్ని మిక్స్డ్ మోడ్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఇది ఏంటంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. వాట్ ఈజ్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, మనం ఇందాకే చెప్పుకున్నాం. సో ఏదైతే స్మాలెస్ట్ ఆటోమేటిక్గా, అంటే మీకు ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ అని చెప్పి 2 టైప్ కన్వర్షన్స్ అంటాం. సేమ్ అవే నేమ్స్, కానీ ఇంప్లిసిట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్. ఎక్స్ప్లిసిట్ అంటే మీరు బయట మళ్ళీ ఒక స్టెప్ రాసి దాన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంప్లిసిట్ అంటే మీకు లార్జ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్ కన్వర్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే దాని సైజ్ పెంచాల్సిన అవసరం లేదు. మీకు 4 bytes ఉన్నాయి ఫ్రీగా, కానీ అందులోకి 2 bytes మాత్రమే మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బికాస్ మీకు 4 members కూర్చునే ప్లేస్ ఉంది, అందులో 2 membersని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, హ్యాపీ. కానీ 2 members కూర్చునే ప్లేస్లో మీరు 4 membersని ఇన్సర్ట్ చేయాలి అంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఏదో ఒక ప్లేస్ అరేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎక్స్ప్లిసిట్. ఫస్ట్ పొజిషన్ ఉంది చూడండి, ఈ 4 members ఛాన్స్ ఉంటే 2 members తీసుకోవటం, దట్ ఈస్ ఇంప్లిసిట్. అంటే మీరు హ్యాపీగా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికే మనం ఈ నేమ్ యూజ్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రిలేషనల్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. మనకి నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి రిలేషనల్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి లాజికల్ ఆపరేటర్స్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ సింబల్స్ అన్ని యూజ్ చేస్తాం. బట్ బూలియన్కి వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ యూజ్ చేస్తాం. ట్రూ ఆర్ ఫాల్స్ రిప్రజెంట్స్ 0 and 1. 0 అంటే ఫాల్స్ అని రిప్రజెంట్ చేస్తాం, 1 అంటే ట్రూ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ని మనం యూజ్ చేస్తూ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇచ్చాను చూడండి. ఫోర్ట్రాన్ 77, ఫోర్ట్రాన్ 90, సి, అడా అని చెప్పి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో అండ్ ఇస్తే ఇక్కడ స్మాల్ లెటర్స్ అండ్, బట్ మనకి సిలో ఆల్రెడీ తెలుసు డబల్ అండ్ ఇస్తాము, అండ్ అడాలో వచ్చేసరికి స్మాల్ అండ్. నెక్స్ట్ అలానే సేమ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా ఇది ఈజీ. నేను ఎక్కడైతే కొంచెం టిపికల్నెస్ ఉందో అక్కడ కొంచెం టాపిక్ అనేది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్. షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నామో దాని యొక్క రిజల్ట్ని డిటర్మైన్ చేసేటప్పుడు వితౌట్ ఎవాల్యూయింగ్ ఆల్ ద ఆపరెంట్స్. అంటే ఇప్పుడు మీకు టోటల్గా ఒక 5 expressions ఇచ్చారు. 5 expressions-ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే అది టైం టేకన్ అయిపోతుంది. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ చేయకుండా, అంటే ప్రాసెస్ చేయకుండా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేస్తున్నాం. దట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్. 5 × x × y / 10 - 1 అని చెప్పి తీసుకున్నాం. ఒకవేళ x వాల్యూ 0 అనుకోండి, x ఈజ్ 0, దెన్ నో నీడ్ టు ఎవాల్యుయేట్. ఎందుకంటే 5 × 0 ఏమవుతుంది, 0. ఆబ్వియస్గా ఇంకా y / 10 - 1 అనేది మనం పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ మధ్యలో ఆర్ ఆపరేషన్ యూజ్ చేసాం. 2 expressions తీసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయినప్పుడు రెండో ఎక్స్ప్రెషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా మనకి ఏంటంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ వాల్యూతో మనకి ఎనఫ్ అనుకుంటే, రెండోది ఏదొచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనం అసలు ఆ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయకుండా కట్ చేసుకుంటున్నాం ప్రాసెస్ని. దట్ ఈస్ ద షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్.
నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఎక్స్ప్రెషన్స్ చూసాం, అంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. ద నెక్స్ట్ వన్ మనకి చాప్టర్లో స్టేట్మెంట్స్ అండ్ ద థర్డ్ వన్ కంట్రోల్ స్ట్రక్చర్స్. సో స్టేట్మెంట్స్కి వచ్చేసరికి యాక్చువల్గా మనం యూజ్ చేసే సింటాక్స్ టార్గెట్ వేరియబుల్, అసైన్ చేసే ఆపరేటర్ అండ్ ద ఎక్స్ప్రెషన్. అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే y = p + 5 ఆర్ ఇక్కడ y అనేది ఒక టార్గెట్ వేరియబుల్, అసైన్ చేసే ఆపరేటర్, మనం యూజ్ చేసిన ఎక్స్ప్రెషన్, అది ఇక్కడ మనకి ఇచ్చిన సింటాక్స్. నెక్స్ట్ మనం యూజ్ చేసే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి? ఫోర్ట్రాన్ బేసిక్ సి లాంగ్వేజ్లో అయితే ఈక్వల్ టు యూజ్ చేస్తాం, ఆల్గోల్ పాస్కల్ అడాలో అయితే కోలన్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. మనకి పైథాన్లో కూడా డిఫరెంట్గా యూజ్ చేస్తాం, నార్మల్ ఈక్వల్ టు యూజ్ చేయం. సో అలా మనకి డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అండ్ ద కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, దిస్ ఈజ్ వెరీ ఈజీ, ఆల్రెడీ మనకి సిలో జావాలో అన్నిట్లో తెలుసు. మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో a + b అంటే నేను a = a + b ఇవ్వాల్సిన సిచ్యువేషన్లో రెండు ఇక్కడ సేమ్ ఆపరెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, a + b అని ఇచ్చాను. ఇలాంటి స్టేట్మెంట్ షార్ట్ కట్ మీరు a = x + y దగ్గర ఇస్తే కుదరదు, బికాస్ x ఈజ్ డిఫరెంట్, y ఈజ్ డిఫరెంట్ అండ్ a ఈజ్ డిఫరెంట్. ఓకే, ఎప్పుడైతే ఇలా కామన్ థింగ్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ యూనరీ అసైన్మెంట్ ఆపరేటర్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న ఆపరేటర్స్. దట్ ఈస్ ++, దీన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, దీన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. మనం ఏదైతే ఒక వేరియబుల్కి ముందు తీసుకుంటామో దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం, వేరియబుల్కి తర్వాత తీసుకుంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. అలానే ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను x = 5 తీసుకున్నాను, మీరు ఆ వాల్యూని వేరే వేరియబుల్లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ y = x చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి x = 5 అండ్ y = 5. కానీ y = ++x చేశారనుకోండి, x = 5 ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేశారు, ఇంక్రిమెంట్ చేశారు. అంటే y = 6, that is x + 1, 5 + 1 6, then the value of x is 6 అవుతుంది. అంటే ఫస్ట్ it is assigning the incremented value. Okay, when we are using y = x ++, we are assigning first x value, that is y = 5, then x = 6. కానీ ఇది మీరు ఒక్కసారి కంపైలేషన్ ప్రాసెస్ చేస్తేనే మీకు ఈ క్లారిటీ వస్తుంది యాక్చువల్గా ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి ఉన్న డిఫరెన్స్. ఇలాంటి ఆపరేటర్స్ మనం యూనరీ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. వీటిని కూడా మనం షార్ట్కట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి అసలైన ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ద కంట్రోల్ స్ట్రక్చర్స్. ప్రతి లాంగ్వేజ్లో కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేసేది మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్లో మనం జనరల్గా చెప్పాలి అంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, జంపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిని ఇక్కడ మనకి ప్రిన్సిపల్స్లోకి వచ్చేసరికి ఎలా కేటగిరీస్ చేశారు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ ఏ కంట్రోల్ స్టేట్మెంట్. అంటే మనకి అక్కడ నుంచి ఎటు మూవ్ అవ్వాలి, ఎటు ట్రావెల్ అవ్వాలి, ఇదంతా కూడా కంట్రోల్ స్టేట్మెంట్, కంట్రోల్ స్ట్రక్చర్ నుంచే వెళ్తాం. దట్ ఈస్ హూజ్ ఎగ్జిక్యూషన్ ఇట్ కంట్రోల్స్. అంటే టోటల్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఆ స్టేట్మెంట్ మీదే మనం డిపెండ్ అవుతాం. దట్ ఈజ్ ఇక్కడ యూజ్ చేసే కంట్రోల్ ఫ్లోస్ ఏంటంటే విత్ ఇన్ ఎక్స్ప్రెషన్స్, అమాంగ్ ప్రోగ్రామ్ యూనిట్స్ అండ్ అమాంగ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్. అలానే మనకి ఇక్కడ సెలెక్షన్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్లో అగైన్ 2 types, దట్ ఈస్ 2-way సెలెక్టర్స్, మల్టిపుల్ వే సెలెక్టర్స్. చాలా ఈజీ ఈ టాపిక్. ఇట్ ప్రొవైడ్స్ ద మీన్స్ ఆఫ్ చూసింగ్ బిట్వీన్ 2 or more paths ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే మనం ఒకే కండిషన్ మీద ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాము అంటే దట్ ఈస్ ద సెలెక్షన్ స్టేట్మెంట్స్. అందులో 2-way సెలెక్టర్స్ అండ్ మల్టిపుల్ వే సెలెక్టర్స్ ఏంటి అంటే ఇక్కడ 2-way సెలెక్టర్స్ చూద్దాం. ఫస్ట్ జనరల్ ఫార్మేషన్ ఇఫ్ కంట్రోల్, అంటే దట్ ఈస్ ఇఫ్ కండిషన్ అండ్ దెన్. ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అంటే దెన్ మీరు పెర్ఫామ్ చేయాల్సిన థింగ్ ఏంటి. ఒకవేళ ఎల్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్స్, కండిషన్ ఫాల్స్ అయింది, మీరు పెర్ఫామ్ చేయాల్సిన కండిషన్ ఏంటి. దట్ మీన్స్ పెర్ఫామ్ ఏంటి అంటే ఒకే కండిషన్ మీద 2-way సెలెక్షన్స్. అంటే మీరు ట్రూ అయినా ఏం చేయాలో చెప్తున్నారు, ఫాల్స్ అయినా ఏం చేయాలో చెప్తున్నారు. సో దట్ ఈస్ ద 2-way సెలెక్షన్స్. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, పెర్ఫామ్ దెన్ క్లాస్. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, పెర్ఫార్మింగ్ ఎల్స్ క్లాస్. ఓకే, సో దెన్
If then reserved word or some other syntactic marker is not used to introduce the then clause, the control expression is placed in parentheses. సో జనరల్గా మనకి సిలో, పైథాన్లో, C++లో ఇవన్నీ కూడా మనం అర్థమెటిక్ ఫార్మేషన్లో ప్రెరాన్సిస్ యూజ్ చేస్తూ పెర్ఫామ్ చేస్తాం. బట్ జావా ఇలాంటి లాంగ్వేజెస్కి వచ్చేసరికి బూలియన్ థింగ్స్ పెర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ ఫామ్ అంటే ఏంటి? మనకి చాలా లాంగ్వేజ్లో ఎల్స్ క్లాజ్ అనేది ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అలానే మనకి కాంపౌండ్ స్టేట్మెంట్స్ కింద యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ x ఈజ్ గ్రేటర్ దాన్ y. సో x ఈజ్ గ్రేటర్ దాన్ y అంటే మనకి ఈ స్టేట్మెంట్ రెండూ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు మనం సమ్ టైమ్స్ బ్రేసెస్ అనేవి మెన్షన్ చేస్తాం. సమ్ టైమ్స్ ఇఫ్ కండిషన్ తర్వాత ఓన్లీ వన్ స్టేట్మెంట్నే ట్రూ స్టేట్మెంట్ కింద అండ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటాం. సో అది క్లాస్ ఫామ్లో మనకి ఎల్స్ క్లాస్ అనేది ఓన్లీ సింగిల్ ఆర్ కాంపౌండ్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటాం. అండ్ మీరు నెస్టింగ్ సెలెక్టర్స్ అంటే మీకు సిలో ఇఫ్ ఆఫ్ కండిషన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్స్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం. అంటే ఇఫ్ కండిషన్ ఇది ట్రూ అయితే ఈ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వచ్చేస్తాం. సో దీనే నెస్టింగ్ ఇఫ్ ఎల్స్ అని చెప్పి కాల్ చేస్తాం మనం. సో దానే నెస్టింగ్ సెలెక్టర్స్ మీన్స్ మనం సెలెక్ట్ చేసే స్టేట్మెంట్స్ కూడా బేస్డ్ ఆన్ కండిషన్స్ని నెస్టింగ్ కాంబినేషన్లో తీసుకుంటాం. ఆ కాన్సెప్ట్నే ఇక్కడ మీరు రాస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు మనం సెలెక్ట్ చేసిందంతా కూడా చెప్పుకుందంతా కూడా 2-way సెలెక్షన్. నెక్స్ట్ మల్టిపుల్ వే సెలెక్షన్ ఏంటి అంటే సింపుల్గా మనం స్విచ్ చెప్పుకుంటాం. అంటే దాన్ని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ కింద మనకి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లోనే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్ అలా అయితే చెప్పుకుంటున్నామో అలా ఇక్కడ స్విచ్ అనే కాన్సెప్ట్ మల్టిపుల్ వే సెలెక్షన్. అంటే మీకు చాలా వేస్ ఉంటాయి, అందులో మీరు ఏదో ఒక వే సెలెక్ట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ యూజర్ ఎంట్రన్స్ చేసిన వాల్యూని బట్టి. అలానే అలౌ ద సెలెక్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో C++, జావాలో మనకి స్విచ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తాం, డిఫరెంట్ కేసెస్ ఇస్తాం అండ్ ద క్లోజింగ్ బ్రేస్. అడాలో వచ్చేసరికి కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అని చెప్పి వెన్ చాయిస్ లిస్ట్ అండ్ మళ్ళీ ఇక్కడ ఈ సింబల్ తర్వాత స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫైనల్గా వచ్చి ఎండ్ కేస్ అని చెప్తాం. ఇక్కడ స్విచ్ అనేది మనకి కీవర్డ్ అయితే ఎక్స్ప్రెషన్ అనేది మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ కేస్ ఈజ్ కీవర్డ్ అండ్ దాని పక్కన యూజ్ చేసేది క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అండ్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేదు ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, ఆపరేటర్స్ ఇవ్వచ్చు, ఎనీథింగ్. అండ్ ఆల్ కేసెస్ ఇచ్చిన తర్వాత ఈ కేసెస్లో మీరు ఏ కేసు కూడా ఎంటర్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 కేసెస్ ఇచ్చారు, 1, 2, 3 అండ్ సో ఆన్ 10. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 12 ఎంటర్ చేశారు, అప్పుడు మనకి ఈ డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీకు ఇచ్చిన కేసెస్లో, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కేసు కూడా మ్యాచ్ అవ్వని టైంలో మనకి డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మల్టిపుల్ వే సెలెక్షన్లో ఇది ఎల్స్ ఇఫ్ లాడర్. ఇందాక మనం డిస్కస్ చేసింది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అయితే ఇది ఎల్స్ ఇఫ్ లాడర్. ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్, ఈ కండిషన్ ఫెయిల్ అయింది, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది సెకండ్ ఎల్స్. అగైన్ కండిషన్, ఈ కండిషన్ కూడా ఫెయిల్స్ అయింది, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది ఎల్స్. అగైన్ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది ఎల్స్. ఇలా మనం ఒక కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ కండిషన్, ఒక కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ కండిషన్, అలా మూవ్ అవుతూ ఉంటాం. దీన్నే ఎల్స్ ఇఫ్ లాడర్ అంటాం. దీనికి ఇక్కడ మల్టిపుల్ వే సెలెక్షన్స్ యూజింగ్ ఇఫ్ కింద మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ వస్తుంది, ఇంకెక్కడా కూడా దేనితో మనకి సంబంధం ఉండదు. ఒకవేళ ఇది ఫాల్స్ అయ్యి ఇది ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్గా ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మల్టిపుల్ వే సెలెక్షన్ యూజింగ్ ఇఫ్. మనం సింపుల్గా చెప్పాలి అంటే ఎల్స్ ఇఫ్ లాడర్. ఇదే మనం పైథాన్ కోడింగ్లో పక్కన మీకు మెన్షన్ చేశాను. సో దిస్ ఈజ్ మల్టిపుల్ వే యూజింగ్ ఇఫ్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు స్టేట్మెంట్స్లో ఇటరేటివ్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనకి రిపీటెడ్గా ఇటరేషన్స్ అంటేనే ఒక పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ వాల్యూ 1 నుంచి 10 వరకు ట్రావెల్ చేస్తున్నారు అంటే టోటల్గా ఎన్ని టైమ్స్ ట్రావెల్ చేస్తున్నారు? 10 టైమ్స్ ట్రావెల్ చేస్తున్నారు. సో 10 ఇటరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు రిపీటెడ్గా ఒకటే పెర్ఫామ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇటరేషన్స్ అనమాట.
అంటే ద రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ మీరు ఏదైతే పెర్ఫామ్ చేస్తున్నారో దో స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ రికర్షన్ అని చెప్పి మీరు కాల్ చేస్తారు. బట్ మనం నార్మల్గా యూజ్ చేసేదైతే ఇటరేషన్స్. ఆ ఇటరేషన్స్ యూజ్ చేస్తూ మనం ఏమేమి తీసుకుంటాం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ దానికి సంబంధించి మనకి ఏంటి ఇష్యూస్ ఎలాంటివి ఫేస్ చేస్తాము అంటే జనరల్ డిజైన్ ఇష్యూస్ మనకి ఇటరేషన్స్లో మీరు ఇటరేషన్ని కంట్రోల్ చేయాలి. అంటే ఇక్కడ నేను 1 to 10 ట్రావెల్ చేస్తున్నాను. 1 to 10 ట్రావెల్ చేయాలి అంటే 10తో నేను స్టాప్ చేయాలి. అంటే 10తో దాన్ని నేను ఏం చేయాలి, కంట్రోల్ చేసేయాలి. కంట్రోల్ చేయడం కూడా మనం ఒక లాజిక్తో డెవలప్ చేసుకోగలగాలి. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ లూపింగ్ అనేది మెకానిజం కంట్రోల్ చేస్తూ 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 ట్రావెల్ అవ్వుతూ కంట్రోల్ అవ్వాలి, మధ్యలో ఎక్కడో స్టాప్ అయిపోకూడదు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇవన్నీ కూడా మనం పెర్ఫామ్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ నార్మల్గా డిజైన్ చేసుకునేటప్పుడు అంటే ఇలాంటి కంట్రోల్ లూప్స్ డిజైన్ చేసుకునేటప్పుడు కౌంటర్ కంట్రోల్ లూప్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే వాటి యొక్క టైప్ ఏంటి అండ్ ఆ వేరియబుల్ లూప్ అంతవరకు ట్రావెల్ అవుతుందా, ఆ వేరియబుల్ వాల్యూకి దానికి స్కోప్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ టర్మినేషన్ కరెక్ట్గా ఇచ్చామా, మనకి 10తో ఎండ్ అవ్వాలి అంటే 10 ఎగ్జిక్యూట్ చేసి ఎండ్ అవ్వాలి. కానీ 10 ఎగ్జిక్యూట్ చేయకుండా ఎండ్ అయితే దట్ ఈస్ టర్మినేషన్ ప్రాబ్లం. ఓకే, సో అది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ వేరియబుల్స్ అనేవి పారామీటర్స్ కరెక్ట్గా, ఒకవేళ పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చే మనకి జనరల్ ప్రాబ్లమ్స్. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనగానే జస్ట్ నార్మల్గా మనం యూజ్ చేసే వాల్యూస్ ఇంటిజర్స్, ఆల్వేస్ ఇంటీజర్స్. ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఆ వేరియబుల్లోకి ఇంటీజర్ని స్టోర్ చేస్తాం. సో ఇంటీజర్ని స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క టైప్లో యూజ్ చేస్తాం. మనం ఫోర్ట్రాన్లో ఒక టైప్లో యూజ్ చేస్తాం, అడాలో ఒక టైప్లో యూజ్ చేస్తాం, సిలో ఒక టైప్లో యూజ్ చేస్తాం. సో అసలు మనకి ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఏ పర్పసెస్లో ఏ కంట్రోల్ స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ ఆఫ్ కండిషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇటరేషన్స్ యూజ్ చేసి, అంటే ఈ మధ్యలో ఏవైతే స్టేట్మెంట్స్ యూజ్ చేస్తామో నెంబర్ ఆఫ్ టైమ్స్ అదంతా కూడా ఇటరేషన్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ డూ అని చెప్పి మనం స్టేట్మెంట్స్ ఇస్తాం, ఫైనల్గా ద లాస్ట్ వన్ కండిషన్ ఇస్తాం. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఇటరేషన్. అండ్ ఫర్ ఆఫ్ ఇనిషియలైజింగ్ వాల్యూ, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ విత్ స్టేట్మెంట్స్ ఇస్తాం. ఇది వన్ టైప్ ఆఫ్ ఇటరేషన్. ఇది నేను నార్మల్గా సి లాంగ్వేజ్ కానీ జావా కానీ మనం ఈ టైప్లో యూజ్ చేస్తాం. అలానే ఇటరేషన్ స్టేట్మెంట్స్ వేరే వేరే పర్పసెస్లో వేరే వేరే లాంగ్వేజ్లో జస్ట్ సింటాక్స్ మారుతుంది అంతే, కానీ దాన్ని యూజ్ చేసే ప్రొసీజర్ మాత్రం ఒకటే. సో మీరు ఇక్కడ ఏదైతే 1 నుంచి 10 వరకు ట్రావెల్ చేస్తున్నారో ఫస్ట్ 1తో ఈ కోడింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. నెక్స్ట్ వాల్యూని ++ ద్వారా ఇంక్రిమెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ 2 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు. నెక్స్ట్ 3 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది మీరు బయటకు వచ్చేస్తారు. 1 to 10 ట్రావెల్ చేయలేదు. 1 to 10 ట్రావెల్ చేసిన తర్వాత బయటకు రావాలి అంటే వెన్ ద వాల్యూ ఈజ్ 11 దెన్ వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్. సో దాన్నే మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. మీరు ఎగ్జాంపుల్స్తో కనుక మెన్షన్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది రిజల్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ థింగ్ అన్కండిషనల్ బ్రాంచింగ్. అన్కండిషనల్ బ్రాంచింగ్ అనేది కూడా మీకు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వైల్ ఆఫ్ 1 to 10 అనేది మీరు కండిషన్ ఇచ్చారు. వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ద బాడీ ఫ్రమ్ 1 to 10 నేను పర్టికులర్ ఒక ఐ వాల్యూ ఏదైతే మీరు 1 to 10 ట్రావెల్ చేస్తున్నారో దట్ ఇనిషియలైజింగ్ ఐ అనుకుందాం. సో ఐ వాల్యూ ఎప్పుడైతే 6 అయిందో ఐ వాంట్ టు స్టాప్ ద లూప్. అంటే మీరు 1 to 10 ట్రావెల్ చేసేటప్పుడు నాకు 6 ఎప్పుడైతే రీచ్ అయిందో ఐ వాంట్ టు స్టాప్. దెన్ వీ కెన్ యూస్ బ్రేక్, అంటే నాకు స్టాప్ అయిపోవాలి. దట్ ఈస్ ద వన్ అన్కండిషనల్ బ్రాంచింగ్. అంటే కండిషన్ లేకుండా మనం ఆ బ్రాంచింగ్ని యాక్సెస్ చేసే ఛాన్స్. దట్ ఈస్ సింపుల్ డిజైన్ ఫర్ ది సింగిల్ లూప్స్. ఓకే, నెక్స్ట్ అలానే ఇంకొక థింగ్, ఇవన్నీ నేను జస్ట్ సి బేస్తో చెప్తున్నాను. నెక్స్ట్ వైల్ ఆఫ్. ఎందుకు సి బేస్తో చెప్తున్నారు మేడం, మిగతా లాంగ్వేజెస్తో చెప్పొచ్చు కదా అంటే సి అనేది బేసిక్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ నేను ఆ పాయింట్లో చెప్తున్నాను. 1 to 10 ట్రావెల్ చేస్తున్నారు. అగైన్ ఐ వాంట్ టు ఇఫ్ I = 6 దెన్ కంటిన్యూ. దిస్ ఈస్ ద వన్ అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. సో ఎప్పుడైతే 6 రీచ్ అవుతామో ఇట్ ఈస్ స్కిప్ ద ఓన్లీ 1 ఇటరేషన్. జస్ట్ ఒక ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేస్తుంది. అంటే 1 to 10లో టోటల్ 10 ఇటరేషన్స్ ఉంటే
9 ఇటరేషన్స్ పెర్ఫామ్ అవుతాయి, బికాస్ 1 ఇటరేషన్ అనేది మనం అక్కడ స్కిప్ చేసేస్తున్నాం. సో ఇలా అన్కండిషనల్ బ్రాంచింగ్లో కూడా మీరు ఎగ్జిట్ అనేది కరెక్ట్గా ఇచ్చారా లేవా అనేవి జనరల్ ఇష్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ సిపిపి, పైథాన్, C# ఇవన్నీ కూడా మనం బ్రేక్ అనేది ఎగ్జిట్గా యూజ్ చేస్తాం. అలానే జావా, పెర్ల్ ఇలాంటి వాటిలో కూడా బ్రేక్ అనేది యూజ్ చేస్తాము. పెర్ల్లోకి వచ్చేసరికి లాస్ట్ అనే ఒక టర్మ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిపిపిలో, పైథాన్లో కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం స్కిప్ చేయడం కోసం, అంటే 1 ఇటరేషన్ స్కిప్ చేయడం కోసం కంటిన్యూ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలానే C#లోకి వచ్చేసరికి ఫర్ ఈచ్ స్టేట్మెంట్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో మనం ఒక్కొక్క టైప్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ యూనిట్, సెకండ్ యూనిట్లో ద లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి గార్డెడ్ కమాండ్స్. గార్డెడ్ కమాండ్స్ అనేవి ఏంటి అంటే ఒక న్యూ ప్రోగ్రామింగ్ మెథడాలజీని సపోర్ట్ చేస్తూ మనం వెరిఫై చేస్తూ గార్డెడ్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో జనరల్గా డిస్క్రా అల్గారిథం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ కమాండ్స్ యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక న్యూ ప్రోగ్రామింగ్ మెథడాలజీతో మనం యాక్సెస్ చేయడానికి ఒక బెస్ట్ ఐడియా కింద చెప్పొచ్చు. అలానే 2 మెకానిజమ్స్ని ఒక కాంకరెంట్ ప్రోగ్రామింగ్ కింద మిక్స్ చేస్తూ మనం ఇందులో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఒక గార్డెడ్ కమాండ్, బూలియన్ ఎక్స్ప్రెషన్ దానికి రికార్డింగ్ స్టేట్మెంట్, బూలియన్ ఎక్స్ప్రెషన్ దానికి రికార్డింగ్ స్టేట్మెంట్స్, ఇఫ్కి ఎండింగ్ ఇది క్లోజింగ్ కాబట్టి దాని రివర్స్లో ఇస్తాం. ఇది వన్ టైప్ ఆఫ్ సింటాక్స్. నెక్స్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ రీచ్ అయిందో ఇట్ ఎవాల్యుయేట్ ఆల్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మోర్ దాన్ 1 అనేది ట్రూ అయితే కనుక ఇట్ ఈస్ నాన్ డిటర్మినిస్టికలీ. 1 కూడా ట్రూ కాకపోతే, అంటే ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్స్లో 1 కూడా ట్రూ కాలేదు అంటే దట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్. అంటే మీకు ఒక చిన్న మ్యాచింగ్ అవ్వాలి అంటే స్విచ్లో ఏ కేసు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే డిఫాల్ట్కి ఎలా వెళ్తున్నారో అలాగే ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అవ్వకపోతే దెన్ వీఆర్ గోయింగ్ టు ది ఇట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్. సో ఇక్కడ వరకు మనం టోటల్ యూనిట్ 2 కంప్లీట్ చేసుకున్నాం, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో. ద నెక్స్ట్ యూనిట్ 3 నేను డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వరకు మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా ఈ వీడియోస్ యూజ్ అయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.